ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయము 15వ వాక్యం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమనగా అంటే ఆయన పాదములు మెరియుచున్నాయంట. పుటము వేయబడినట్లు ఆయన పాదములు దగదగ మెరుచుచున్నాయని దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది. అయితే దేవుని పాదములు అంటే ఆయన పాదములు మెరుస్తూ ఉన్నాయి. కొలిమిలో పుటము వేయబడినట్లు దగదగ వేడి నీ కలిగిన కొలిమిలో గనుక ఒక ఇనుము ఎర్రగా ఎలా కనపడుతుందో అంతకంటే కూడా తేజస్సుగా ఆయన పాదములు కనపడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పాదములు, అసలు దేవుని పాదములు ఏంటి? అసలు దేవుని పాదములో ఉన్నటువంటి ఆ రహస్యం, ఆ పాదాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆ పాదములో ఉన్నటువంటి విశ్రాంతి, ఆ పాదములో ఉన్నటువంటి పాప క్షమాపణ, ఆయన పాదముల యొద్ద స్వస్థత కలుగుద్దంట. 3 మాటలు మీకు తెలియపరుస్తాను. మొదటిగా ఆయన పాదముల యొద్ద సాగిల పడితే ఆయన పాదముల యొద్ద పాప క్షమాపణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి పాపికి భూమి మీద అనేక పాదాలు ఉన్నాయి, రకరకాల పాదాలు ఉన్నాయి. ఒక్కొక్క పాదం ఎటు నడుస్తుందో తెలియదు, ఆ పాదం ఎటు తిరుగుద్దో తెలియదు. కానీ నా యేసయ్య పాదాలు ఏమని మనకి చలవిస్తున్నాయంటే, నా యేసయ్య పాదాల యొద్ద నీకు పాప క్షమాపణ దొరుకును. పాప క్షమాపణ ఎక్కడ దొరుకుద్దంటే యేసయ్య పాదాల యొద్ద. యేసయ్య పాదాల యొద్ద పాప క్షమాపణ దొరుకుద్ది. చెప్పిందాకెండ్రు ఎందుకు ఎడుతుందో కూడా తెలియదు. వాక్యం మొదలు పెడితే చాలు సైతాన్ని. హల్లెలూయా. ఆయన పాదముల యొద్ద పాప క్షమాపణ దొరుకును. లూకాసు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 38వ వచనంలో చదువుదాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని హల్లెలూయా చదువు ఆ అత్తరుతో వాటికి పూసెను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలారా, పాపాత్మురాలైన ఒక స్త్రీ. చాలా మంది లోకంలో పాపంలో ఉన్నటువంటి వారిని ప్రేమించరు, పాపంలో ఉన్నటువంటి వారిని దగ్గరికి తీయరు, పాపంలో ఉన్నటువంటి వారితో స్నేహం చేయరు. ఎందుకంటే వీళ్ళు పాపంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు పాడు అలవాట్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు శాపంలో ఉన్నటువంటి వాళ్ళు అని ఈ లోకం అంతా కూడా
పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని దగ్గరకు తీయరు. వాళ్ళు ఒకవేళ దగ్గరికి వచ్చినా చీచి చీచి అంటారు. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారమున, ఈ యొక్క మధ్యాహ్న కాలమున ఏమంటున్నాడంటే, ఇదిగో నా పాదముల యొద్ద నీకు పాప క్షమాపణ దొరుకును అని దేవుని వాక్యం మనకు చెలవిస్తుందన్నమాట. ఆయన పాదముల యొద్ద పాప క్షమాపణ దొరుకును. పాపానికి విముక్తి ఎక్కడుంది అంటే యేసయ్య పాదాలు పట్టుకోవాలి. చాలా మంది ఈ లోకంలో ఉన్నటువంటి వారి పాదాలు పట్టుకుంటారు. అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ యొక్క పాపం నన్ను వెంటాడుతూ, నన్ను వేధిస్తూ, నా కుటుంబాన్ని వేధిస్తూ బాధిస్తూ ఉన్నదని చెప్పని అనేకులు ఎవరెవరో పాదాలు పట్టుకుంటారు. అయితే ఇక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఈమె ఎవరి పాదాలు పట్టుకుందంటే యేసయ్య పాదాలు పట్టుకొని ఆ పాదాలు విలువైన పాదాలు, ఆ పాదాలు స్వస్థతనిచ్చే పాదాలు, ఆ పాదాలు పాపక్షమాపణిచ్చే పాదాలు, ఆ పాదాలలో మనకి విమోచన దొరుకును, ఆ పాదాలలో మనకి రక్షణ దొరుకును, ఆ పాదాల యొద్ద నాకు విడుదల కలుగునని చెప్పని ఈమె ఆ పాదాలను అత్తరు బుడ్డితో కడుగుతుంది, తన కన్నీళ్లతో కడుగుతుంది, తన కురులతో ఆ పాదాలని తుడుస్తుంది. తుడిచినటువంటి ఈమెకి పాపక్షమాపణ దొరికింది. చదువమ్మా, లూకాసు సువార్త 7వ అధ్యాయము 47, 48 వాక్యాన్ని చదువు త్వరగా. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడునని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఈమె విస్తారంగా ప్రేమించింది. ఎవరిని ప్రేమించింది? తాత్కాలికమైనటువంటి వారిని కాదు, ఇక లోక సంబంధమైనటువంటి వారిని కాదు, శాశ్వతమైనటువంటి, ఇదిగో యుగయుగాలు మరణము లేనటువంటి, మహిమ కలిగినటువంటి పాదాలు కలిగినటువంటి యేసయ్య పాదాలను కడిగింది, తుడిచింది, ఆ పాదాల యొద్ద ఏడ్చింది. ఏడవగా తోడవగా యేసయ్య అంటున్నాడు, నీ విస్తారమైనటువంటి పాపములు ఇక క్షమించబడ్డాయి, సంతోషించమని ఆమెకు ఆజ్ఞాపించింది. యేసయ్య మాట సెలవిస్తే చాలు పాప క్షమాపణ కలుగుద్ది. ఆయన మాటలోనే ఉంది స్వస్థత, ఆయన మాటలోనే ఉంది అద్భుతం, ఆయన మాటలోనే ఉంది శక్తి, బలం, అన్నీ ఆయన మాటలోనే దాగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన పాదాలు దగ్గరికి రావాలి. ఎవరైతే ఆయన పాదాల యొద్దకు వస్తారో, ఆయన పాదాలను పట్టుకుంటారో వారికి పాప క్షమాపణ దొరుకుద్ది. దీన్ని బట్టి మనం ఆలోచించాలి. పాప క్షమాపణ ఎక్కడ దొరుకుద్ది అయ్యా అంటే, ఎక్కడికెక్కడికో పోతే ఎలా దొరుకుద్ది? కొంతమందిని పాపం వెంటాడుతుంటది. పాపం మనిషిని సంపాలని అంటాడుద్ది, విడదీయాలని అంటాడుద్ది, కష్టాల కొలిమిలో వేయాలని, బాధల్లో తీసుకొచ్చి పడేయాలని, చంపేయాలని చూస్తుంటది పాపం. పాపం అంట బైబిల్లో ఒక మాట ఉంది, పాపం అంటే పరిపూర్ణమై గర్భం ధరించిందంట. గర్భం ధరించేది పరిపూర్ణమై మరణాన్ని కన్నదని యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని పాపాన్ని మనం గమనించాలి. ఏ పాపం నన్ను వెంటాడుతుంది, ఏ శాపం నన్ను వెంటాడుతుంది, ఏ దోషం నన్ను వెంటాడుతుంది, ఏది నన్ను పట్టి పీడిస్తుంది, ఏది నన్ను వేధిస్తుంది, ఎందుకు నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది, ఎందుకు నాకు ఇలాంటి దుఃఖం వస్తుంది, ఎందుకు నాకు ఇలాంటి మనసు వస్తుంది అని చెప్పని చాలా మంది అనుకోవచ్చు. అయితే నా దేవుడి రోజు ఏమంటున్నాడంటే, నువ్వు ఏదనుకున్నా ఏమి చేసినా ఆయన యొద్దకు నువ్వు వస్తే, ఆయన పాదాలను పట్టుకుంటే నీలో ఉన్నటువంటి నిన్ను వేధిస్తున్నటువంటి ఆ వేదన శోధన అంతా కూడా తొలగిపోయి నీ పాపానికి క్షమాపణ
కలుగుద్ది. అప్పుడు నీవు ప్రశాంతంగా ఉండవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందులో ఇంకొక మాట చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చూడమ్మా, 11-15 1 కొరింథీయులకు రాసిన పత్రిక. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలను పెంచుకొనుట ఆమెకు ఘనము. దేవుని యొక్క బిడ్డలారా, స్త్రీ తల వెంట్రుకల గురించి ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే, తల వెంట్రుకలు ఆయన పాదాలను తుడిచినాయి అన్నమాట. అందుకని తల వెంట్రుకలు స్త్రీ పెంచుకొనుట మంచిది అని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తల వెంట్రుకలు, హల్లెలూయా, తల వెంట్రుకలు దేవుడు ఇచ్చినటువంటివి. అందుకని దేవుడిచ్చినటువంటి తల వెంట్రుకలు పెంచుకొనుట స్త్రీకి మంచిదని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ తల వెంట్రుకలు ముసుగుగా ఇచ్చిందంటే తలకి ముఖానికి అన్నిటికి ఇచ్చిండు. అయితే విషయం ఏంటంటే, ఆ వెంట్రుకలకు ముసుగేసుకోవాలి. మళ్ళా అది ఇంకో చోట రాయబడి ఉంది. హల్లెలూయా. కొంతమంది ఇంతవరకే చూసుకొని ఇంక ముసుగేసుకునేది ఎందుకు, ఎంటికలు ఉన్నాయి కదా, ఆ ఎంటికలతోనే ఉంచుకోవచ్చు అని చెప్పని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తారు, తెలిసి తెలియనటువంటి ఆలోచనలు. అందుకని అలాంటి తెలిసి తెలియనటువంటి ఆలోచనలు మనం చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, రెండవది, మొదటిది ఏం చెప్పాను, దేవుని పాదములు యొద్ద పాప క్షమాపణ దొరుకును. ఏయ్, ఎందుకు వచ్చును? బయటనే ఉండొచ్చుగా. ఆయన పాదముల యొద్ద పాప క్షమాపణ దొరుకును. హల్లెలూయా. ఆయన పాదముల యొద్ద పాప క్షమాపణ దొరుకుతుంది. ఆ స్త్రీ, ఆమె ఎలా వచ్చిందో అలా తిరిగిపోలేదు. ఆమె పాపముతో నిండుకొని బాధలతో, సమస్యలతో, వేదనలతో ఉన్నదన్నమాట. అయితే ఈ నీతిమంతుడైనటువంటి యేసయ్య ఈ ఇంటికి వచ్చాడు గనుక ఆయన పాదములు పట్టుకుంటే ఆ పాదముల యొద్ద నాకు స్వస్థత దొరుకుద్దేమో అనుకొని ఆయన పాదముల యొద్దకు వచ్చి అత్తరు పూసి ఆయన పాదములను కళ్ళ నీళ్లతో తడిపి ఆ పాదాలను తుడిచింది. తుడవబట్టి ఆమెకి పాప క్షమాపణ దొరికింది. హల్లెలూయా. పాప క్షమాపణ దొరికింది. రెండవది, ఇప్పుడు తలుపు తీయా, గత వెలుతురు కావాలా, ఈ కట్న కొట్ట ఒకటి తీస్తే కొంచెం వెలుతురు వచ్చింది ఏడా. హల్లెలూయా. కట్న కొట్టది వెలుతురు వచ్చింది. అది అటు పెట్టపోయా బాక్స్ ఒక్కళ్ళు మళ్ళీ కరెంట్ వచ్చింది అనుకో, సర్లే సరిపోద్దులే. అది అడుగుస్తాను తినమని, ఎక్కడ కావాలి కాదు, అడిబెట్ పిల్లల కానించే మనం కంట్రోల్లో పెట్టాలి, లేకపోతే అలింగారు. మొక్కలోనే వంచాలి, ముదిరితే అలింగారు, గొడ్లకు కూడా అలింగం. హల్లెలూయా. సరే, రెండవది, ఆయన పాదముల యొద్ద విశ్రాంతి దొరుకుతుంది. మొదటిది, ఆయన పాదముల యొద్ద పాప క్షమాపణ దొరుకుతుంది. రెండవది, ఆయన పాదముల యొద్ద విశ్రాంతి దొరుకుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 38-40 వచనం వరకు చదువుకుందాం. 38-41 వచనం వరకు 10వ అధ్యాయము లూకా సువార్త. 10వ అధ్యాయము లూకా సువార్త. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా సహోదరి ఉండెను. ఈమెము యేసయ్య పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. అడ్వాయా ఆ పెళ్ళేంది అసలు గదు, ఏం కాదు కానీ కొట్టకుండా
మరియా అను స్త్రీ యేసయ్య పాదాల యొద్ద కూర్చొని ఉంది. మార్తా విస్తారమైన పని బాటలు పెట్టుకొని తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? హల్లెలూయా. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, ఈమెమో యేసయ్య పాదాల యొద్ద ఉండి యేసయ్య మాటలు వినుచూ ఉన్నది. ఆమెమో నేను పని బాటలు పెట్టుకొని నాకు అసలు విశ్రాంతి లేదు, నాకు అసలు సంతోషం లేదు, నాకు అసలు ఆనందం లేదు, నేను అన్నిట్లో బిజీ అయిపోయాను, నా బిజీ నుంచి నాకు విడుదల, నాకు ఎప్పుడు విశ్రాంతి దొరుకుద్ది, నాకు విశ్రాంతి దొరకట్లేదు, ఈమెను పంపించవా అని చెప్పని అడుగుద్ది. అంటే ఆమెను పంపిస్తే ఇప్పుడు ఆమె కూడా పోయి విశ్రాంతి లేకుండా అయిపోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, నా పాదముల యొద్ద, అంటే ఆయన పాదముల యొద్ద ఏం దొరుకుతుంది అంటే విశ్రాంతి దొరుకుద్ది అన్నమాట. ఆయన పాదముల యొద్ద విడుదల దొరుకుద్ది, ఆయన పాదముల యొద్ద విశ్రాంతి కలుగుద్ది అనమాట. ఆ విశ్రాంతి లేనటువంటి బిజీ షెడ్యూల్ అనమాట, అంటే బిజీలో ఉందన్నమాట. ఏమే అన్ని పని బాటలు పెట్టుకొని బాగా బిజీగా ఉంది. బిజీగా ఉండటం వల్ల ఏం జరుగుతుంది, అన్ని పని బాటలు పెట్టుకొని బిజీగా ఉండి ఆమె విస్తారమైన పని బాటలు పెట్టుకొని బిజీ అయిపోయింది. చాలా మంది బిజీ అయిపోతున్నారు. ఈ బిజీ అయిపోతున్నటువంటి వారికి అలాగనే బిజీగా ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యో నాకు పని తీరలేదయ్యో, నా పని కాలేదయ్యో, నాకు ఆ పని ఉందయ్యో, నాకు ఈ పని ఉందయ్యో అని దేవుని పరిశుద్ధమైన స్థలం రావటానికి కూడా వాళ్ళు ఆ వంకలు ఈ వంకలు ఆ వంకలు చెబుతుంటారు. వీళ్ళు విశ్రాంతి లేనటువంటి మనసు కలిగినటువంటి వారు. ప్రభువు యొక్క పాదముల యొద్ద మరియా పాదముల యొద్ద కూర్చొని ఆమె విశ్రాంతి కలిగి ప్రభుతో ఆనందిస్తూ ఉంది, సంతోషిస్తూ ఉంది. ఏమేమో విశ్రాంతి లేక బిజీగా ఉందన్నమాట. ఏం పని కాదు, ఎప్పుడు చూసినా పనే, ఎప్పుడు చూసినా ఈ బిజీయే. ఏం బిజీ? వంటలు వండుకునే బిజీ, కుండలు కడుక్కునే బిజీ, ఆ పని ఈ పని చేసుకునే బిజీ. అలాగనే ఇంకా అనేకులు ఉద్యోగాలని, ఆ బిజీ అని ఈ బిజీ అని, ఆ వ్యాపారం అని ఈ వ్యాపారం అని, ఆ పని అని ఈ పని అని, ఈ పని అని ఆ పని. అది కాలేదు కదా, అది కాకుండా ఎట్టా ఏంది అంటే దానికోసం నువ్వు పుట్టివా? అది నిన్నేమన్నా కడతేరుచుద్దా? అదేమన్నా నీకు శాశ్వతాన్ని ఇచ్చుద్దా? అదేమన్నా నీకు నిత్య జీవాన్ని ఇచ్చిద్దా? అదేమన్నా నీకు మంచి మార్గాన్ని చూపించుద్దా? చూపించదు. ఈ శరీరానికి ఇచ్చుంది, శరీరం తింటది. శరీరం నిన్ను ఏం చేసిందంటే మాయ చేస్తుంది. శరీరం నిన్ను మాయ చేసి నిన్ను నిద్రపుచ్చి నీకు జ్ఞానోపదయం లేకుండా చేసి నీకు విశ్రాంతి లేకుండా నిన్ను చేసి ఈ శరీరమే శాశ్వతం అన్నట్లుగా నిన్ను మోసం చేసి నువ్వు గుటక్కమనగానే ఆ తర్వాత నీ ఆత్మ ఎడిపోయిందో అది అక్కడ ఉందన్నమాట అసలు విషయం. ఆత్మకి విశ్రాంతి ఎప్పుడు దొరకదు. నీ శరీరంలో నీకు విశ్రాంతి లేదు, నువ్వు చచ్చిన తర్వాత కూడా నీకు విశ్రాంతి ఉండదు. నువ్వు ఎప్పుడు నరకంలో పడి మంటల్లో పడి అయ్యో అయ్యో వామో అయ్యో, ఈ మంటలేంటయ్యో, ఈ పురుగులేంటయ్యో, ఈ అగ్ని ఏంటయ్యో, ఈ వేదన ఏంటయ్యో, ఈ శోధన ఏంటయ్యో, దీని నుంచి నేను విడుదలగా లేకపోతున్నాను ఏంటయ్యో, నా సమస్య ఏంటయ్యో అని చెప్పన్నా వేదనే నీ జీవితంలో పుట్టుది, కానీ నీకు ఇంకా విడుదల లేదు. నీకు విడుదల లేకపోవడానికి గల కారణం, హల్లెలూయా, నీకు విడుదల లేకపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు దేవుని మాటకు అప్పగించుకునే వ్యక్తివి కాదు. నువ్వు అవసరమైతే దేవుడికే చెబుతూ, దేవుడికంటే సేవకులకు చెబుతారు చాలామంది, అట్టగాది ఇట్టయ్యా, ఇట్టగాది అట్టయ్యా, అది ఇట్టా ఇది ఇట్టా అని చాలామంది చెబుతుండగా నేను విన్నాను. నేనే కదా అనేక సేవకులు వినే ఉంటారు. అందుకని ఈ మాట ఎవరు దేవుని సేవకుడికి చెబితే ఇక దేవుడికి చెప్పినట్టే. దేవుడికి మళ్ళీ చెప్పినట్టు, నేను పనిలో లేనా, నేను పనిలో ఉంటే నాకేంటి నువ్వు చెబుతున్నావు అన్న మాట మార్త మాట.
దేవునికి స్తోత్రం. అలా అనకూడదని దేవుని వాక్యం మనకి చెలవిస్తుంది. చదువమ్మా, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? యేసయ్య పాదాలు పట్టుకుంటే నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన పాదాలు వదిలేసి అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో బతుకుతున్నాలే, నాకేం కాలేదు, నేను ఇంకా మంటల్లో పడలేదు, ఏం కాలేదు అని చెప్పన్న నిర్లక్ష్యం, అవిధేయత నీలో ఉందనుకో, అప్పుడు దానివల్ల నీకు శాశ్వతంగా నీకు అసలు విశ్రాంతి దొరకదు. శాశ్వతంగా నువ్వు మా నరకంలో, మంటల్లో, వేదనలో, శోధనలో పడిపోయి విశ్రాంతి లేని వ్యక్తిగా మారిపోతావు. నీకు విశ్రాంతి దొరకాలంటే దేవుని మాట సేవకుని నోట, సేవకుడు చెప్పిన మాటకి లోబడాలి, సేవకుడు చెప్పిన మాట వినాలి. ఎవరైతే సేవకుడు చెప్పిన మాట విని వెంటనే స్పందిస్తారో వారికి విశ్రాంతి దొరుకుతుంది. సేవకుడు చెప్పినట్టు వినాలి. యేసయ్య ఒక్క మాట చెప్పాడు, శిష్యులతో ఒక మాట చెప్పాడు, పేతురు మీ వలలో అక్కడ పడవేసి నన్ను వెంబడించండి అన్నప్పుడు వెంటనే వాళ్ళు ఆ వలలు అక్కడ పడవేసి వెంటనే వెంబడించారు. ఆగయ్యా, కొంచెం ఒక్కరో వల వేసి వస్తాం, 4 చేపలు పట్టుకొని మళ్ళీ వస్తాంలేయ్యా, వచ్చే మనసు మాకు ఉంది కదయ్యా, ఎట్లాంటి ఓవర్ యాక్షన్ వాళ్ళకి లేదు. వాళ్ళు వెంటనే పడవేసి వెంటనే యేసయ్య మాట విని వేస్తూ వచ్చేసారు. అది లోబడటం అంటే, అది దేవుని మాటకి అప్పగించుకోవటం అంటే, అది దేవుని యొక్క మార్గాల్లో నడవటం అంటే. అప్పుడే నీకు విశ్రాంతి దొరుకుతుంది. లేకపోతే విశ్రాంతి దొరకదని దేవుని వాక్యం చెలవిస్తుంది. చదువమ్మా, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదువు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధకముల వద్ద, నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు, నా ఉపదేశం వినువారు ధన్యులు. హల్లెలూయా. ఆయన ఉపదేశం వినాలి. ఆయన పాదముల యొద్ద, ఆయన ద్వారముల యొద్ద, ఆయన యొద్ద పరిగెత్తుకొని రావాలి. ఎప్పుడు చూసినా అక్కడే కనిపెట్టుకోవాలి. వారికి విశ్రాంతి దొరుకుతుంది. ఎక్కడో ఉండి ఏదేదో మాట్లాడితే ఎట్లా దొరుకుద్దండి? దొరుకుద్దా విశ్రాంతి? నాకెళ్ళి చూడాలి, కిందగా తలకాయలు పెట్టేది. నాకెళ్ళి చూస్తే మంచిది, వాక్యం మైండ్లోకి ఎక్కుద్ది. హల్లెలూయా. అక్కడ తలకాయ వంచితే ఏం జరుగుతుంది? ఇంకొక ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాక్యం ఏంది? నా గురించి చెబుతున్నట్టుకుంది, ఓహో ఆహా అని చెప్పని ఆలోచనలు వస్తాయి. వచ్చి ఏం చేసింది? తిరుగుబాటు స్వభావం లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి సాతానుడు ఏం చేస్తారు? వాక్యానికి లోబడకుండా చేస్తారు. అప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నా కానీ నీకు విశ్రాంతి దొరకదు. ఎందుకంటే నువ్వు లోబడే మనిషివి కాదు కదా. అందుకని నువ్వు లోబడే మనిషి అయితే నువ్వేం చేస్తావు? సేవకుడు వైపు చూసుకుంటూ వాక్యాన్ని వింటావు, వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటావు. చూడమ్మా, సామ్యూయేలు గ్రంథం 1 సామ్యూయేలు 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని కూడా మనం చదువుకున్నాం. ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి, దేవుణ్ణి కాసుకొని ఉండాలి, దేవుని కొరకు తీర్మానం చేసుకొని ఉండాలి. ఎక్కడో ఉండి నేను ఆ పనిలో ఉన్నాను, ఈ పనిలో ఉన్నాను, అది ఇట్ట ఇది ఇట్ట సాకులు చెప్పే మనసు సాతాను మనసు, దయ్యపు మనసు, లోక మనసు, లోకానుసారమైన మనసు. అది ఆ మనసు మరణానికి దారి తీస్తుంది. అలా కాకుండా ఎవరైతే లోబడి దేవుని వైపు మల్లుతారో, దేవుని యొద్దకి నడుస్తారో, దేవుని ఆలోచనకు అప్పగించుకొని దేవుని పాదముల యొద్ద పడి కట్టెమ్మటి నీళ్లు కార్చి, ప్రభా నన్ను క్షమించు, ఇదిగో ప్రభా నేను ఈ లోకంలో ఒక మట్టిని, ఇదిగో ఒక పుడకను, నేను వేస్ట్, నేనేదో బ్రతుకుతున్నానంటే అంతా నీ దయ లేకుండా నేను బ్రతకటం లేదు కనుక, నీ దయ వల్ల నేను బ్రతుకుతున్నాను కనుక తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి కనిపెడతారో వారు ధన్యులు, వారు నీతిమంతులు, వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళు పాపాన్ని చూడకుండా పరిశుద్ధతను చూస్తారు. పాపం ఎందుకు నిన్ను వెంటాడుతుందంటే, పాపం నిన్ను ఎందుకు ప్రతి దినము నిన్ను శోధిస్తుందో ఒకసారి నిన్ను నువ్వు గమనించుకోమని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏమి చేయాలంటే యేసయ్య పాదాల యొద్ద పడాలి, యేసయ్య దగ్గరికి రావాలి. యేసు లేని జీవితం అది జీవితమే కాదని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. అలాంటి జీవితం మనం జీవించకూడదు, అలాంటి బ్రతుకు మనం బ్రతకూడదు, అలాంటి వారితో మనం సహవాసాలు చేయకూడదు. ఒకవేళ వారితో సహవాసం చేసిన ఎడల క్షమించు ప్రభా అని చెప్పిన మనసుతో నీవు పరిగెత్తుకొని అక్కడి నుంచి విడుదల కలిగి యేసయ్య యొద్దకు వస్తే నీకు స్వస్థత, విడుదల కలుగుద్దని దేవుని వాక్యం చదివిస్తుంది. యేసయ్య యొద్ద పాప క్షమాపణ దొరుకుద్ది. రెండవది నీకు విశ్రాంతి దొరుకుద్ది. చదువమ్మా, విశ్రాంతి. మొదటి అధ్యాయము 18వ వాక్యం, మొదటి శామ్యూయేలు. నీ సేవకురాలైన నేను నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. హల్లెలూయా. నాట నుండి దుఃఖిగా వీటి నుండి మానింది, మరిచింది, విడిచింది. ఇక ఆమె కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, శోధనలు తొలగిపోయాయి. ఆమెకి విశ్రాంతి కలిగింది, విశ్రాంతి దొరికింది. విశ్రాంతి ఒక వ్యక్తికి దొరకాలంటే మొదట నీ ఉన్నటువంటి స్థితి నుంచి గమనించుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, ఏ ఆలోచనలో ఉన్నాను, ఏ పద్ధతిలో ఉన్నాను, నేను అసలు ఎలా ఉన్నాను, అసలు నా స్థితిగతులు ఏంటి, అసలు పుట్టడానికి గల కారణాలు ఏంటని కూడా అప్పుడప్పుడు ఎవరు వేసుకోవాలి. ఎందుకు నేను పుట్టాను, అసలు నేను పుట్టడానికి గల కారణం ఏంటి, నేను పుట్టడం వల్ల ప్రజలకు మేలా, దేవుడికి మేలా, లేకపోతే నాకు మేలా, ఈ 3 విషయాలు తెలియాలి. ఒక్కొక్కళ్ళు పుడతారు, వాళ్ళు ఎందుకు పుడతారంటే ఈ లోకం కోసమే పుడతారు, ఈ లోకంలో ఘనతల కోసమే పుడతారు, ఈ లోకంలో ఆశల కోసమే పుడతారు, ఈ లోకంలో గొప్పోళ్ళు అనిపించుకోవడం కోసమే పుడతారు. ఈ లోకంలో గొప్పోళ్ళు అనిపించుకోవాలి. గొప్పోళ్ళు ఎందుకు గొప్పోళ్ళు, ఎందులో గొప్పోళ్ళు? ఈ లోకంలో డబ్బులు, మట్టిలు, మాణిక్యాలు, అంటే సోకులు, సరదాలు, వీటిని వాటిని చూపించి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు ఎవరయ్యా అంటే ఈ లోక సంబంధంగా పుట్టినటువంటి వాళ్ళు మట్టిలో కలిసిపోయే నరకానికి పోయేవాళ్ళు. వాళ్ళు శాశ్వతమైనటువంటి వాళ్ళు కాదు. శాశ్వతమైనటువంటి వాళ్ళు పుడతారు. పుట్టిన కాడి నుంచే వాళ్ళు దైవ భక్తి కలిగి నడుచుకోవాలని ఆశలతో, ఆలోచనలతో ప్రభు యొద్దకి పరిగెత్తుకోవాలని, ప్రభు సన్నిధికి నడవాలని, ప్రభులాగా ఉండాలని, ప్రభు యొక్క మార్గాల్లో ఎప్పుడు కూడా తొలగిపోకుండా ఉండాలి. నాకు మంచి జీవితం కావాలి, మంచి సాక్ష్యం కావాలి, నాకు ఏమీ ఈ లోకంలో లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో నాకు ఏది నాకు అవసరం లేదు అని అనుకొని ప్రభు మార్గాల్లో నడుచుకునేటటువంటి వాళ్ళు దేవుని ఆలోచనలతో పుట్టినటువంటి వాళ్ళు దేవుని మార్గాల్లో నడిపించబడేటటువంటి వాళ్ళు. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. ఇంకా కొందరు అనేకులు లోకంలో పిచ్చివాళ్ళు ఎట్లా ఉంటారు? ఈ లోకంలో వాళ్ళు ఏదో చూపించుకొని అందం చూపించుకోవాలనుకోలే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళకి లోకంలో ఎప్పుడు పని బాటలు, ఉద్యోగాలు, సద్యోగాలకి ఇదే పని చేసి 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 ఆ ఆలోచనతో నేను ఎంతో సంపాదించుకున్నానని అలాగనే చచ్చి నరకానికి పోతాను. ఇది ఒక గుంపు. అందుకని నేను ఎందుకు పుట్టాను, పుట్టిన దాంట్లో కారణం ఏంటి, అసలు నేను పుట్టడానికి గల కారణం ఏంటి? ఈ లోకం కోసం పుట్టానా, పరలోకం కోసం పుట్టానా? నేను శాశ్వతంగా పుట్టానంటే మళ్ళీ శాశ్వతంగా ఎప్పుడు కూడా నాకు మరణం లేకుండా నేను జీవించాలన్న ఆశ, ఆలోచన, రోషం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి రోషం కలిగినటువంటి వాళ్ళు దేవునికి ఇష్టలైతారు. వాళ్ళు ఈ లోకాన్ని అంటకుండా చూసుకుంటారు. అందుకని రోషం కలిగినటువంటి వాళ్ళు రేపు దేవునితో ఉంటారు. హల్లెలూయా. రోషం అంటే ఈ తాత్కాలికమైన వాటి మీద పడిపోవడం కాదు. చాలామంది రకరకాలుగా మారిపోతుంటారు. సరే, ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే ఆయన యొద్ద ఏం దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతుంది ఆయన పాదముల యొద్ద. అందుకని ఆయన పాదములు అపరంజి కంటే కూడా మధురం అనమాట. అంటే అంత వెలుగు తేజస్సులో ఉంటాయి అనమాట. మనం ఓన్లీ ఆయన పాదాల గురించే మనం ధ్యానం చేస్తాం.
ఆయన పాదాలలో పాపక్షమాపణ ఉంది. ఆయన పాదాల యొద్ద విశ్రాంతి దొరుకుతుంది. ఆయన పాదముల యొద్ద స్వస్థత దొరుకుతుంది. హల్లెలూయా. మొదటిది ఏం చెప్పాను? ఆయన పాదముల యొద్ద పాపక్షమాపణ దొరుకును, ఆయన పాదముల యొద్ద విశ్రాంతి దొరుకును, ఆయన పాదముల యొద్ద స్వస్థత దొరుకుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయిపోవచ్చింది వాక్యం త్వరగా. బహు జన సమూహములు ఆయన యుద్ధకు కూడివారు, బహు జనములు ఆయన యొద్దకు కూడివారు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడివేసిరి. హల్లెలూయా. ఎక్కడ పడేశారు? ఆయన పాదముల యొద్ద పడేశారు. ఎందుకంటే ఆయన పాదములు తాకితే చాలన్నమాట. లోకంలో చాలా మంది భర్త పాదాలు దైవమే అని చెప్పని పాదాలు ఎట్టిట్టు అనుకుని కళ్ళకు అద్దుకుంటా. భర్త పాదాలలో ఏముండదు. లోబడి భర్తను అన్ని విధాలుగా జాగ్రత్తగా లోబడి ఆయనకి మంచిగా ఆయన ప్రేమిస్తే సరిపోద్ది. పాదాల్లో ముద్దు పెట్టుకుంటారు, పాదాలకి దండం పెడతారు. ఎందుకంటే ఈ వాక్యంలో ఉందన్నమాట. హిందువులు కూడా అనేకులు దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు కూడా పాదాలు పట్టుకొని పాదాల దగ్గర ఏడుస్తారు. వెనకటోళ్ళు ఎప్పుటోళ్ళు. ఎందుకంటే ఈ వాక్యం ఎప్పుడో ప్రకటించబడింది, ఎప్పటి కాలంలోనూ. కానీ ఇది వాక్యం వల్ల కాకుండా ఊత పదంగా ప్రజల నోట బయలుదేరింది. ప్రజలు ఇదిగో పాదముల యొద్ద మనకి పాపక్షమాపణ దొరుకుద్ది, పాదముల యొద్ద మనకి విశ్రాంతి దొరుకుద్ది, ఆయన పాదముల యొద్ద మనకు స్వస్థత దొరుకుతుందని చెప్పని ఈ లేఖనాల్లో ఎప్పుడూ రాయబడి ఉంది. భూమి ఆకాశం కలగక ముందే దేవుని ఆలోచనలు ఉన్నాయి గనక, కలిగిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి గనక ప్రజలకి తెలియపరచబడ్డది కనుక ఈ యొక్క పాదముల యొద్ద అని చెప్పని ఇలా గౌరవిస్తూ ఉంటారు. అమ్మా పెద్దవాళ్ళ పాదాలు పట్టుకమ్మా, తండ్రి అమ్మ, తల్లమ్మ, అత్తమ్మ, మామమ్మ, ఇదిగమ్మా పెద్దనాన్నమ్మ, ఇదిగో మేనమామమ్మ, వాళ్ళ పాదాలు పట్టుకమ్మా, వాళ్ళ పాదాలు పట్టుకుంటే నీకు మేలు కలుగుద్ది అంటారు. ఎవరి పాదాలు పట్టుకున్నా ఈ లోక సంబంధంగా అది గౌరవప్రదంగా ఉండదేమో కానీ వాళ్ళ పాదాల్లో ఏమి ఉండదు. కానీ నా యేసయ్య పాదాల యొద్దకు వస్తే, హల్లెలూయా, నా యేసయ్య పాదాల యొద్దకు వస్తే వాడు ఎలాంటి రోగి అయినా సరే, ఎలాంటి వ్యాధి కలిగిన వాడైనా సరే, ఎలాంటి పాపైనా సరే, ఎలాంటి భయంకరమైనటువంటి ఇది దేనికి స్వస్థత కాదు, ఇది ఎవరి వలన కాదు అంటున్నటువంటి రోగాలైనా సరే స్వస్థత కలుగుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థత కలుగుద్ది. ఆమెనంటలా ఏమి లేదు, మీరిద్దరు ఉన్నారు, మనకు లాభం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెననాలి. ఆయన పాదముల యొద్ద ఏం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన పాదముల యొద్ద మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయన సంగమునకును శిరస్సుగా నియమించెను. హల్లెలూయా. మొదట మళ్ళీ చదువు. మరియు సమస్తమును బాగినాలి, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. అంతే. దేవునికి మహిమ కలుగునుగా. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచారు. ఏంటంటే మనం ఆయన పాదాల గురించి తెలుసుకుంటున్నాం. ఆయన పాదాల యొద్దనే మనం కనిపెట్టాలి. ఎందుకంటే ఆయన పాదాల యొద్ద, ఆ పాదాలలో సమస్తమును ఉందన్నమాట, ఉంచి ఉందన్నమాట. అంటే ఆయన పాదాల కింద అంతా ఉందన్నమాట. ఈ భూమి ఆయన పాద పీఠం. ఆయన పాద పీఠము గనక ఈ భూమిని
మనము ఆయన పాదాలను పట్టుకొని ఏడవాలి. ఎవరైతే ఆయన పాదాలు పట్టుకొని ఏడిచి పశ్చాత్తాపం కలిగి స్తుతిస్తారో, ఆయన వేడుకుంటారో, వారికి స్వస్థత కలుగుతుంది. ఏమిటి స్వస్థత? ఏమిటి విశ్రాంతి? ఏమిటి పాప క్షమాపణ? ఇవన్నీ మానవుడిని వెంటాడుతుంటాయి అన్నమాట. ఎంత తెలివి కలిగినటువంటి వాళ్ళైనా, ఎంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళైనా, ఎంత బలము కలిగినటువంటి వారినైనా ఈ సాతానుడు రకరకాలుగా అనేక విధాలుగా అనేక వేషాలతో అనేక ఆలోచనలతో మనిషిని శోధించి మనిషిని పాడు చేయటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెనంటలా ఏమి లేదు, పాడు చేస్తూ ఉంటాడు. పాడు చేసినప్పుడు మనల్ని మనం తెలుసుకోవాలి. ఏంటా ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఈ తలంపులు ఏంటి? ఈ ఆలోచనలు ఏంటి? ఇప్పటికిప్పుడే అప్పటికప్పుడే ఏంటి ఈ విధానాలు ఇలా రకరకాలుగా అయిపోతున్నాయి? ఇదంతా కారణం సాతానుడికి మనం అవకాశం ఇస్తున్నాం. సాతానులో మనం ఉన్నాము. యేసయ్య పాదాలు త్వరగా పట్టుకోవాలి, ఈ సాతానుని ఓడించాలి, ఈ సాతాను తరిమివేయాలని చెప్పి మన మనసులో ఆ వైరాగ్యం పుట్టాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకి ఈ విషయాలు తెలియపరిచి, ఇదిగో ఇది తప్పు మార్గం, ఇది రాంగు మార్గం, ఈ రూటు సరైనది కాదు, ఈ ఆలోచన సరైనది కాదు, ఈ యొక్క పద్ధతిలో సరిగా లేవని చెప్పని ఈ సాతాను యొక్క ఆలోచనలన్నీ ఎరిగినటువంటి ఆత్మ మనకు సహాయపడి ఆ సాతాను వలలో పడకుండా, సాతాను గురిలో పడకుండా, ఆ సాతాను లాగా కాకుండా, చచ్చిపోకుండా మనల్ని బ్రతికిస్తూ ఉంటాడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే ఇవన్నీ జరగవు. మనం మరలా ప్రభుని ఎరగలేము, ప్రభుని తెలుసుకోలేము. లోకంలో కలిసిపోతాం, లోకానుసారంగా ఉంటాం. అన్ని విడిచిపెట్టి లోకంలో శాపగ్రస్తులైపోయి లోకానుసారంగా ఉండి కొంతకాలం పాపాన్ని బైబిల్లో ఉంది. పాపం తల్లిదండ్రులు అంట ద్రాక్షలు తింటే పిల్లలు పళ్ళంట పులిచినాయి అంట. తల్లిదండ్రి ద్రాక్షలు తింటే బిడ్డల పళ్ళు పులిసిపోయినాయి అంట. అంటే పాపం మంచినీళ్ళు తాగినట్టు తాగి వాళ్ళు చచ్చి నరకానికి పోతారు. వాళ్ళకి ఈ లోకంలో మంచి సాక్ష్యం ఉండదు, బిడ్డల దగ్గర ఉండదు, కుటుంబంలో ఉండదు, భర్త దగ్గర ఉండదు, భార్య దగ్గర ఉండదు, బిడ్డల దగ్గర ఉండదు, తల్లిదండ్రుల దగ్గర ఉండదు, అత్తమామల దగ్గర ఉండదు. ఎక్కడ కూడా వాళ్ళకి మంచి సాక్ష్యం లేక సచ్చి నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. అలాంటి భయంకరమైనటువంటి శాపంలో పడకుండా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు సహాయం చేసి వీటన్నిటిని తప్పించుకుంటూ ఆయన మనకు స్వస్థతని చేకూరుస్తూ ఉంటాడు. అసలు స్వస్థత అంటే ఏంటో తెలుసా? అసలు స్వస్థత అంటే పాపం నుంచి విడిపించబడటం, శాపం నుంచి విడిపించబడటం, మనకు వస్తున్నటువంటి అజ్ఞానపు ఆలోచన నుంచి విడిపించబడి మంచి ఆలోచనలతో విడుదల కలిగి, తెలివి కలిగి, మంచి జ్ఞానం కలిగి, మంచి విధానంలో మనం నడుచుకోవటమే స్వస్థత. పుండు తగ్గటం స్వస్థత కాదు. కాలుకున్నటువంటి పుండు ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోయింది, టాబ్లెట్ వేస్తే తగ్గిపోయింది. ఈ కాదు స్వస్థతలు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఐటిని స్వస్థతలు అని ఎవరు చెప్పారు? స్వస్థత అంటే మనిషిగా మారిపోవటం. ఆమేనరే, హల్లెలూయా. స్వస్థత అంటే మనిషిగా మారిపోవాలి. మనిషిలో ఉన్నటువంటి రాక్షసి సత్వాన్ని తుడిచివేయబడాలి. అది మన వల్ల కాదు. దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడి మనకి స్వస్థత కలగజేస్తాడు. మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానపు దయ్యపు శక్తులను తీసివేసి మనల్ని విశ్రాంతి కలగజేసి, మనలో ఉన్నటువంటి శాపాన్ని తొలగించి మనల్ని మనుషులుగా చేసి ఆయన రాజ్యానికి కనుగొని ఆయన కొరకు ఎదురు చూసే వారిగా మనల్ని మారుస్తున్నాడు అన్నమాట. అలా మార్చబడటమే స్వస్థత. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. 10:19 లూకా. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించుచున్నాను. ఆయన శత్రు అంతటి మీద మనకి అధికారం ఇస్తాడు. ఏమిటి అధికారం అంటే, మనం నడుస్తున్నప్పుడు మన పాదముల కింద తాసుబాము లాంటి స్వభావం,
మనలో ఎదుటి వారికి కనబడకుండా, మనలోకి అది రాకుండా పాదముల కిందనే త్రొక్కివేస్తాం. త్రొక్కివేసినప్పుడు పాములాంటి స్వభావం ఇక మనలో ఉండదు. కరిసే స్వభావం, ఇసపు మాటలు, ఇసపు క్రియలు, ఇసపు పద్ధతులు ఇవన్నీ మనలో ఉండవు. తేళ్లు కుట్టినప్పుడు అవతలోళ్ళు బాధపడతారు, మనం మాట్లాడినప్పుడు అవతలోళ్ళు బాధపడతారు. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన అలవాట్ల ద్వారా, మన స్వభావం ద్వారా అలాంటి ఏమీ లేకుండా మన పాదముల కింద త్రొక్కివేయుటకు యేసయ్య పాదాలు పట్టుకున్నాం కనుక, ఆయన పాదాల యొద్దకు వచ్చాం కనుక మన పాదాలకి అంత శక్తినిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంత శక్తినిస్తాడు దేవుడు. అప్పుడు ఈ తేళ్లు లాంటి స్వభావం, పాము లాంటి స్వభావం, ఇంకా ఏం స్వభావాలు? తేలు, పాము, ఇంకా ఏమేమిటి? తేళ్ళు, పాము, ఇంకా ఏముంది? అంతవరకేనా? వీటన్నిటిని అంటే పాము, తేళ్ళు, రకరకాల ఇసుపు శత్రువులను త్రొక్కివేయుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఇది పదార్థం, విశ్వం లాంటి మనస్తత్వాలు, మనిషిని మాటలతో చంపేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మాటలు సాతాను మాటలు, దయ్యపు మాటలు, దయ్యపు క్రియలు. ఈ సాతాను అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మన పాదాల కింద త్రొక్కుటకు నీకు నేను అధికారం ఇచ్చాను. ఆయన పాదాల యొద్ద స్వస్థత దొరుకుతుంది. ఇంత అధికారం ఉంటుంది అన్నమాట. చూసిగా చాలా మంది ఏమంటారంటే పాములను దొక్కుతారంట, దయ్యపు క్రియలను దొక్కుతారంట, తేళ్లు దొక్కుతారు. ఏదో ఒక దొక్కాయంటే కాళ్ళతో ఐటిని దొక్కటం కాదు, కరిచే వాటిని. అవి కరిస్తే చస్తారు. అజ్ఞానులు వలె ప్రవర్తించకూడదు. ఇది అజ్ఞానులు చేసేటటువంటి, మూర్ఖులు చేసేటటువంటి పనులు. ఐటి గురించి అర్థం కానటువంటి వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే పాములు, తేళ్ళు అంటే మనస్తత్వాలు అలాంటివి అన్నమాట. ఐటి మీద పోల్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని పాములను ఎత్తి పట్టుకుందరు, తేళ్లను ఎత్తి పట్టుకుని మరణకరమైనది ఏది మీకు హాని చేయదు అనేది ఏంటంటే, మరణకరమైనదంటే ఐటిని మీరు ఎత్తి పట్టుకుంటారంటే మరణకరమైనవి మీ జోలికి రాకుండా అవి తుడిచివేయబడతాయని. అంతేగాని ఈ మరణకరమైన తీసుకొచ్చి శరీరానికి కాటేపించి కొరికిచ్చి చంపేయటం కాదు. ఇది అక్షరానుసారమైన ఆలోచనలు. ఆత్మానుసారంగా దేవుడు ఏమంటున్నాడంటే వీటన్నిటిని ఎత్తి పట్టుకుంటారంటే మనలో ఉన్నటువంటి ఇసుపు సర్పాన్ని మనం ఇలా పట్టుకొని, మనలో ఉన్నటువంటి ఆ సర్పాన్ని, ఎదుటి వారిని కాటేసేటటువంటి మనస్తత్వాన్ని పట్టుకొని పిసికి అవతలి సిరిపారేస్తాం అన్నమాట. అది అద్భుతం మనకి, అదే స్వస్థత మనకి. ఆ స్వస్థత మనకు ఉండాలి, ఆ అద్భుతం మనకు ఉండాలి. అందుకని యేసయ్య ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో పాములను, తేళ్లను ఇదిగో త్రొక్కుటకు మీకు సాతాను మీద, అంధకార శక్తుల మీద మీకు నేను అధికారం ఇచ్చాను. అధికారం అంటే ఇది. అంతేగాని పాము నోట్లో ఏలు పెట్టు, యేసయ్య నామంలో పాము కరిచిన ఇసం ఎక్కుగాక అనేవాళ్ళు జ్ఞానం లేనవాళ్ళు. వాళ్ళు జ్ఞానం గల్లోళ్ళు కాదు. నోట్లో ఏలు పెడితే అది కొట్టకుండా, కుట్టినా కానీ నాకేమీ కాకుండా ఉందంటే దేవుని కృపే కదా, అద్భుతమే కదా, ఇలాంటి అన్ని తెక్కల ఆలోచనలు, తెక్కల మాటలు అవి కాదు. పాము నోట్లో ఏలు పెడితే ఎట్టుంటుంది? ఏలు మీద కత్తి పెట్టి నరుక్కుంటే ఏలు తెగిపోదు, అంతే కదా. డాబా మీద దూకితే నడువులు విద్య లేదా? అందుకని ప్రతిదానికి ఆలోచన ఉంది, ఆలోచన విధానం ఉంది. అందుకే ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. ఆయన ఆలోచనలు బట్టి, జ్ఞానాన్ని బట్టి వీటన్నిటిని విసర్జించుకోవాలి. వీటన్నిటిని విసర్జించుకొని ఆత్మీయులుగా, ఆత్మ సంబంధంగా ఎదుటి వారికి ఆహారంగా మారిపోవాలి. ఎదుటి వారికి ఒక వెలుగుగా ఉండాలి. ఎదుటి వారికి మనం ఒక మార్గంగా ఉండాలి, దారి చూపించే వారిగా ఉండాలి, పద్ధతి నేర్పేవారిగా ఉండాలి. ఎదుటి వారిని మంచి మార్గంలో నడిపించి మనము యేసయ్యలో నడుస్తూ మంచి మార్గంలో నడిపించాలి. ఇది కానీ దీని గురించి ఆయన మాట్లాడాడు.
ఇలా నడిపించాలి, ఇలా చేయాలంటే మొదట నీలో ఉన్నటువంటి ఇసుక జంతువులు ఉన్నాయి కదా, వీటన్నిటిని తీసి పారేవేమన్నాడు, వీటన్నిటిని పట్టుకోమన్నాడు, వీటన్నిటిని తీసివేయమన్నాడు. అంటే నీలో ఉన్న ఆలోచన అనే సర్పాన్ని, నీలో ఉన్నటువంటి తేళ్లను, నీలో ఉన్నటువంటి మండ్రగబ్బలను, నీలో ఉన్నటువంటి ఇసుక జంతువులన్నిటిని కూడా, క్రూరం లాంటి స్వభావాన్ని తీసి పట్టుకొని పారవేసి అధికారం నీకు ఇచ్చిండు. యేసు నామములో నన్ను వెంటాడుతున్నటువంటి చీకటి ప్రభావాలు కాల్చబడునుగాక, దురాత్మ శక్తులు నన్ను విడిచి దూరమగునుగాక అన్నప్పుడు సాతాను శక్తులకి ఒళ్ళు చల్తరించింది, కాలిపోతాయి, అతురుపోతాయి. అది అలా మనం ప్రార్థన చేసుకోవాలి. అలా అనుకున్నప్పుడు అలా జరగాలి. అది అంతేగాని ఇలాంటి ప్రార్థనలుగా చేసేది అది నీకు క్షేమాభివృద్ధిని కలుగజేసేది. జ్ఞానవంతంగా, జ్ఞానయుక్తంగా, విధేయులుగా, అవిధేయులు కాకుండా తెలివిగా మనల్ని మనం విచారణ చేసుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి. అలా జాగ్రత్త పరుచుకొని ప్రభుని విడిచిపెట్టుకొని ఎప్పుడు ఆయన పాదాలు పట్టుకొని ఆయన యొద్ద మరియ తల్లి ఎలా నేర్చుకుందో అలా మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనం అన్నిట్లో విడుదల కలిగి అద్భుతంగా యేసయ్యకి సొంతమైపోయి అద్భుతంగా మనం ఆరోగ్యకరంగా, సంతోషకరంగా, సుఖంగా మనం ఉంటాం, మన బిడ్డలు ఉంటారు, మన కుటుంబం ఉంటుంది. మనల్ని వెంబడించి మనతో స్నేహం చేసేటటువంటి వారికి కూడా విడుదల అన్నిట్లో బాగా సంతోషాన్ని ఇచ్చుద్ది అనమాట. ఇలా ఉండాలని దేవుడు ఈరోజు దేవుని పాదముల గురించి మనకు తెలియపరిచాడు. ఆయన పాదముల యొద్ద ఏమి దొరుకును? పాప క్షమాపణ దొరుకును. ఆయన పాదముల యొద్ద ఏమి దొరుకును? విశ్రాంతి దొరుకును. ఆయన పాదముల యొద్ద ఏమి కలుగును? స్వస్థత దొరుకును. అంటే స్వస్థత కలుగుద్ది అనమాట. ఈ యొక్క పాప క్షమాపణ, విశ్రాంతి, స్వస్థత నీకు, నీ కుటుంబానికి ఉంటే ఇక నీ కుటుంబంలోకి ఏ సాతానుగాడు ఏలడని దేవుడు మనతో ఈ యొక్క పునరుత్థాన ఆదివారమున మనతో ఆయన మాట్లాడి ఉన్నాడు. ఇటు మాటలు మన హృదయాల్లో ఉంచి దేవుని యొక్క రాకడకు మనల్ని దేవుడు సిద్ధపరిచి ఆయన యొక్క ఆలోచనలో, ఆయన విధానాల్లో ఈ వాక్యాన్ని చేర్చుకొని మనతో మన యొక్క తలంపుల్లో ఈ వాక్యం ఉండును గాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా అయినా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఇదిగో నా తండ్రి, మీ యొక్క మధ్యాహ్న కాలం వేళ మాతో మీరు సూటిగా, తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. నీ పాదాల యొద్ద పాప క్షమాపణ దొరుకునని ఒక స్త్రీ అత్తర బొడ్డి తీసుకొని, పాపాత్మురాలైన ఒక స్త్రీ నీ యొద్దకు వచ్చి నీ పాదములు పట్టుకొనగా ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. నన్ను విస్తారంగా ప్రేమించావు గనక నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని ఆయన చెలవిచ్చాడు. అలాగనే ఒక ఆమె పాదముల యొద్ద కూర్చొని మరొక ఆమె ఇదిగో విశ్రాంతి దొరకక ఇదిగో బిజీగా ఉండిపోయింది. ఎవరైతే ఆయన పాదముల యొద్దకు వస్తారో, ఆయన పాదములు పట్టుకుంటారో వారికి విశ్రాంతి దొరుకునని ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, నీ పాదముల యొద్ద స్వస్థత దొరుకునని, ఇదిగో తేళ్లను, పాములను, ఇదిగో క్రూరమైన సాతాను శక్తుల మీద, సాతాను శక్తులను తొక్కుటకు నీకు నేను అధికారం ఇచ్చానని, స్వస్థతనిచ్చానని, పాములను ఎత్తిపడతాను, మరణకరమైనది ఏది మీరు తాగినను, ఏది ముట్టినను అది మీకు హాని చేయను, ఎందుకంటే వాటిని మీరు ఎత్తి పట్టుకొని తీసివేసి అధికారం మీకు నేను ఇచ్చాను. పాపం మీ జోలి రాదు, శాపం మీ జోలి రాదు, ఈ లోక సంబంధం అనేది ఏది మిమ్మల్ని అంటకుండా విడుదల చేస్తాను, స్వస్థతనిస్తాను అని దేవా స్వస్థత గురించి అద్భుతంగా మాతో మీరు సూటిగా, తేటగా, అద్భుతమైన వివరణ ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరించండి, కృప దయచేయండి, నీ కృపతో నింపండి. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రాంత ప్రజలను జ్ఞాపకం చేసుకుని మా సంఘ విశ్వాసులను, మా సరిహద్దులను ప్రభు విశాలపరచమని, త్వరగా మందిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉండగా మందిరం మీరే సహాయం చేసి ఆ మందిరాన్ని త్వరగా ముగించమని ప్రభు తాడు వైతాల చెరువు
పెద్దకూరపాడు, సత్తనపల్లి, ఇటన్నింటినీ, గ్రామాలన్నింటినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకోమని ప్రభా, ప్రతి చోట మేము వెళుతున్న ప్రతి చోటకు మీరు వచ్చి ఆయన మంచి అద్భుతమైన వివరణలు ఇచ్చి ప్రజలను మార్పు కలుగుటకు సహాయం చేయండి. ప్రజలు రక్షించబడుటకు, ప్రజలకు స్వస్థత కలుగునట్లు, ప్రజలకు విడుదల కలుగునట్లు మీ కృపతో చూపమని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మా కుటుంబం అంతటికి మీ స్వస్థత, విడుదల కలుగజేసి మా కుటుంబంలోని క్షేమాన్ని అయినా మీ ఆశీర్వాదాలతో నింపి సహాయం చేయమని మీ కృప చూపమని ఈ మధ్యాహ్న కాల వేళ మాతో మీరు మాట్లాడారు ప్రభు. మీకు కృతజ్ఞతలమై ఈ వారం అంతటిలో అన్ని వేళల్లో మీరు మాకు తోడుగా ఉండమని, బయటికి దూర ప్రాంతాలు వెళుతుండగా, అనేక చోట్ల మాట్లాడుతుండగా, నడిపింపు లేక బాధపడుతుండగా ప్రభువా మాకు నడిపింపు దయచేయండి. మా కొరకు ప్రార్థనలు చేసి అనేక గుంపులు ఏర్పడి ప్రభు ఈ సేవకుడుగా అనేక చోట్లకు వెళుతుండగా అనేకులు ప్రార్థన చేసేవారు కావాలి ప్రభు. ప్రార్థన చేసి ఆత్మలను దయచే ఈ కృప చూపండి. మా కుటుంబంలో, మా సంఘంలో అయినా మంచిగా ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి. ఈ కృప చూపండి. మా తోటి స్నేహితులను అయినా స్నేహితురాలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకో ప్రభు. మాతో అయినా తండ్రి ఆత్మీయులుగా ఉన్నటువంటి వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ కృపదేశం మాతో సహవాసంగా ఉన్నటువంటి వారిని కూడా పేరును జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రాంత ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రాంత ప్రజలను దర్శించమని, ఆయన లోక సంబంధమైన శాపం నుంచి విడిపించమని, ఈ ఉన్నతమైన మహిమలోకి నడిపించబడడానికి సహాయం చేయమని ఈ కృప చూపమని మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సన్నిధి, సహవాసం మనకు సకల పరిశుద్ధులకును, ఇదిగో కూడి ఉన్నటువంటి బిడ్డలకును, మన సంఘస్థులకును, ఈ సత్తనపల్లి పట్టణానికి సదాకాలమైన కృపతోడై ముందుకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.